హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. మార్నింగ్ నుంచి అయితే కొద్దిగా బాగా ఎక్కువ జలుబు అయితే ఉందన్నమాట. వేడి చేసిందేమో అనేసి అనిపిస్తుంది. అలానే కొద్దిగా జలుబు దగ్గు అయితే బాగా ఎక్కువగా ఉందన్నమాట. కొద్దిగా కాదు, బాగా ఎక్కువగా ఉంది. మార్నింగ్ అలానే వంట అయితే చేశాను అనమాట. మార్నింగ్ వచ్చేసి నేను పచ్చిపులుసు అయితే చేశాను. వంట అయితే అలానే ఉండిపోయింది, ఎవరు అయితే తినలేదు. చూపిస్తాను చూడండి మీకు. వచ్చేసి పచ్చిపులుసు అయితే పెట్టాను నేను. నాకు సమిదాకైతే కొద్దిగా జలుబు అయితే ఎక్కువగానే ఉందన్నమాట. ఇది వచ్చేసి చిక్కుడుకాయ కూర, ఇది రైస్ చూసారా ఎంత అయిపోయిందో. మా వారు ఒక్కళ్ళే తిన్నారు, ఇంకెవరు తినలేదు. ఇంకా అలానే ఉండిపోయింది. ఇంకా మా వారు వచ్చేసి మటను బొక్కలు ఉంటాయి కదా, అవి అయితే తీసుకొచ్చేసారనమాట. షోర్వా లాగా చేసిస్తాను అనేసి అన్నారు. కొద్దిగా ఘాటుగా తింటే జలుబు అన్నది తగ్గిపోతుంది అనేసి అన్నారనమాట. ఇంకా అందుకోసం అనేసి ఆయనే ప్రిపేర్ చేస్తాను అనేసి అన్నారు. బాగా ఇట్లా తల దించాను అనేసి అంటే ఇట్లా ముక్కులో వాటి నీళ్ళు అయితే కారిపోతున్నాయి అనమాట. అలానే తలనొప్పి బాగా ఎక్కువగా ఉంది. జలుబు ఉంది అనేసి అంటే ఎలా ఉంటుందో అందరికీ తెలిసి ఉంటుంది కదండి. కొద్దిగా ఒళ్ళు కూడా వెచ్చపడిపోయింది అనమాట. ఇప్పుడు మా వారు బొక్కల షోర్వా ఎలా చేస్తారో నేను మీతో అయితే చూపించేస్తాను ఒకసారి. మీరు కూడా చూసేసేయండి. జలుబు ఉన్నప్పుడు ఇది తింటే చాలా మంచిగా పనిచేస్తుంది అనేసి అన్నారు మా వారు. నోటికి ఏమీ టేస్ట్ కూడా తెలియట్లేదు అనమాట, అంత చప్పచప్పగా ఉంది. అందుకోసం అనేసి షోర్వా అయితే చేస్తా అన్నారు. మీకు కూడా ఒకసారి చూపించేస్తాను చూడండి. అదైతే ఇక్కడ మటన్ షోర్వా చేయటం కోసం అనేసి ఒక 1/2 kg కేవలం బొక్కలు మాత్రమే కొట్టించుకొచ్చేసారనమాట. ఇప్పుడే తీసుకుని అయితే వచ్చేసారు. వీటిని ముందుగా అయితే వాష్ చేయాలి కదా, వీటిని అయితే వాష్ చేసేస్తాను. కేవలం బొక్కలు మాత్రమే ఉన్నాయి, అసలు మటన్ అయితే మనకు లేదనమాట. మనకి బొక్కల షోర్వా తింటే జలుబు చేసినప్పుడు నోటికి రుచిగా ఉంటుంది అనేసి మా వారైతే తీసుకొచ్చారు అనేసి చెప్పాను కదా. ఇంకా ఇప్పుడైతే వీటిని అయితే నేను క్లీన్ చేసి ఇచ్చేస్తున్నాను. నన్ను క్లీన్ చేసి ఇవ్వమనేసి చెప్పారనమాట. దానికోసం అనేసి నేనైతే క్లీన్ చేసేస్తాను. క్లీన్ చేసి ఇచ్చేస్తే అది మిగతాది అంతా ఆయనే చేస్తాను అనేసి అన్నారు. బాగా తలనొప్పిగా ఉంది. తల ఇట్లా కిందకి దించితేనే ముక్కులో నుంచి వాటర్ అయితే కారిపోతున్నాయి అన్నమాట. నిన్నటి వరకు బాగానే ఉన్నాను. సడన్గా మార్నింగ్ నిద్ర లేచేటప్పుడు తుమ్ములు అయితే స్టార్ట్ అయినాయి. దాంతో జలుబు తలనొప్పి అయితే బాగా విపరీతంగా ఉంది. అట్లానే సమిద కూడా ఉంది. ఇక ఈ విధంగా అయితే వాష్ చేసేసుకున్నాను. మనకి వాటర్ ఎన్ని ఎక్కువ పెట్టి వాష్ చేసుకుంటే అంత నీట్గా ఉంటుంది కదా. ఎప్పుడైనా కానీ నాన్ వెజ్ అన్నది మనకి స్మెల్ రాకుండా ఉండాలి అనేసి అంటే ఇలాగా వాటర్ వేసేసి ఎక్కువ సార్లు అయితే క్లీన్ చేసేసుకోవటమే. వాటర్ ఎక్కువగా వాడాల్సి వస్తుంది అనేసి మనం తక్కువ వాటర్ వేసి వాష్ చేసాము అంటే అది నీసు వాసన వస్తుంది అనమాట. తినేటప్పుడు అంత ఇష్టంగా అనిపించదు. కాబట్టి వీలైనంత వరకు ఎక్కువ వాటర్ వేసేసి అయితే వీటిని క్లీన్ చేసేసుకోవాలి. ఎప్పుడైనా కానీ ఇలానే చేస్తాను. మీ దగ్గర నిమ్మరసం ఉంది అనేసి అంటే ఒక చెక్క నిమ్మరసం వేసేసి కూడా క్లీన్ చేసేసుకుంటే ఇంకా పూర్తిగా నీసు వాసన అన్నది పోతూ ఉంటుంది అనమాట. చూసారా ఎంత వైట్గా అయ్యేంత వరకు క్లీన్ చేసేసుకున్నాను. ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకోవాలి. ఇప్పుడు క్లీన్ చేసుకున్న బొక్కల్లోకి వచ్చేసి సాల్ట్ అన్నది యాడ్ చేసేసుకుంటున్నాము. అలానే 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు, తర్వాత ఇక్కడ వచ్చేసి ధనియాల పొడి వచ్చేసి ఒక 1.5 టేబుల్ స్పూన్ అయితే ధనియాల పొడి వేసుకున్నాను. తర్వాత ఇక్కడ వైట్ పెప్పర్ పౌడర్ అయితే వేసాను అనమాట. 1 టేబుల్ స్పూన్ అయితే వేసాము. కారం వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసాము. ఎట్లాగో మనం గరం మసాలాలు అన్నవి యాడ్ చేస్తాం కాబట్టి కారం అయితే ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసేసుకున్నాను. ఇంకా మనం చూసారా గరం మసాలా వచ్చేసి దాల్చిన చెక్క, లవంగ, ఇలాచి, షాజీరా ఇవి కూడా వేసేసుకొని కొద్దిగా ఆకు కూడా వేసేసుకున్నాను అనమాట. ఆకు వేసుకున్న తర్వాత కొద్దిగా కసూరి మేతి కూడా వేసేసుకున్నాను. ఆ ఫ్లేవర్ మనకి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది కదా.
అందుకోసం అనేసి ఒక పావు టేబుల్ స్పూన్ వచ్చేసి కసూరి మేతి వేసుకున్నాను. అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్న తర్వాత వీటన్నిటిని మంచిగా అయితే మిక్స్ చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా మన బొక్కలన్నిటికీ మసాలా అన్నది బాగా పట్టాలన్నమాట. మనకి బొక్కల షోర్వా అంటే ఎలా ఉంటుందో అందరికి ఐడియానే ఉంటుంది కదా, వాటర్గా ఉంటుంది. కాబట్టి వీటిలోకి వచ్చేసి ఒక 1/2 లీటర్ వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాము. 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా ఇవి కుక్ చేసేసుకోవాలన్నమాట. నేను కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి మటన్ ఏం లేదు కాబట్టి కేవలం బొక్కలు మాత్రమే ఉన్నాయి కాబట్టి బొక్కలు మాత్రం మనం ఉడికించుకోవాలి. ఇక్కడ నాకు 6 విజిల్స్కి అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది అనమాట బొక్కలు అన్నవి. అలా అనేసి ఎక్కువగా అయితే మేము వాటర్గా అయితే చేయలేదు. తినడానికి కూడా వీలుగా ఉండాలి కదా, బ్రెడ్ పెట్టుకొని తింటే బాగుంటుంది అనేసి అన్నారు మా వారు. బ్రెడ్ తీసుకొని వస్తాను అనేసి అన్నారు. నన్ను మాత్రం మామూలుగా ఇలానే తినమన్నారు అనమాట. కొద్దిగా ఒక బౌల్ ఇలాగా తాగేస్తే తర్వాత తినొచ్చు బ్రెడ్ తోటి అనేసి అన్నారు. ఇంకా ఇలా అయిపోయిన తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకున్నాను పైన. చాలా ఘాటుగా ఉందన్నమాట. స్మెల్ కొద్దిగా తెలుస్తూ ఉంది అది ఎలా కుక్ అయింది ఏంటిది అనేసి. చూసారా, బొక్కల షోర్వా అయితే రెడీ అయిపోయింది అనమాట. వేడిగానే ఉన్నప్పుడే తినాలి అనేసి అన్నారు. ఇక ముందు అయితే మా వారిని టేస్ట్ చూడమనేసి చెప్పాను ఎలా ఉంది ఏంటిది అనేసి. బాగా స్పైసీగా ఉంది. ఇలాగ జలుబు చేసినప్పుడు ఇలాగ స్పైసీగా చేసుకొని తిన్నాము అనేసి అంటే నోటికి కూడా చాలా రుచిగా ఉంటుంది కదండి. ఎప్పుడైనా కానీ ఇలాగ సమ్మర్లో కన్నా కానీ మనం చలికాలంలో కానీ అలానే వర్షాకాలంలో కానీ ఇలాగ సూప్ చేసుకొని తాగాము అనేసి అంటే చాలా బాగుంటుందన్నమాట. కాకపోతే జలుబు చేసింది అనేసి ఈరోజైతే తీసుకొచ్చేసారు. ఇట్లా వేడి తాగేటప్పుడు కొద్దిగా నాలుగు కూడా కాలిందనమాట. బొక్కల షోర్వా అయితే చాలా టేస్టీగా వచ్చింది. అసలుకి నాకు జలుబు చేసింది కదా, ఇంకా వేడి కారం తింటూ ఉంటే ఫస్ట్ 2 స్పూన్స్ వరకు నాకైతే ఏమీ ఘాట్ అన్నది తెలియలేదు. తర్వాత ఘాట్ అన్నది బాగా ఇట్లానే తెలిసింది. తినే కొద్దీ బాగా కారంగా ఉంది, స్పైసీగా.